అందరికీ నమస్కారం. 3 లక్షల లంచం తీసుకున్న బాబు గారి టాప్ ఎమ్మెల్యే. ఈ విషయాన్ని తెలుసుకున్న వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి షాక్ అండ్ కామెంట్ చేయడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారని బాంబు పేల్చారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు చంద్రమోహన్ రెడ్డి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని, అదేవిధంగా బీజేపీ నేత పెంచలయ్య ఆరోపించారని గుర్తు చేశారు. అయితే తన వద్ద అంత డబ్బులు లేవని చెప్పిన సోమన్ రెడ్డి కనికరించలేదని ఆరోపించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. అయితే అది మేము చేయించినట్లు ఆరోపించారు. నగదు చేతులు మారాయని, అందువల్లే విమర్శలు చేశారని టీడీపీ నేతలు అంటున్నారని ఎద్దేవా చేశారు. మాకు ఆయనకు సంబంధం లేదని, ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ పార్టీ ప్రభుత్వం ఉంది. మా ఫోన్లపై నిఘా పెట్టారని ఆగ్రహించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నేను పెంచలయ్యతో మాట్లాడానేమో చూసుకోండి అన్నారు. అయితే తాను నిజాయితీపరుడని సోమిరెడ్డి నిరూపించుకోవాలని పెంచలయ్య ఆరోపణలపై వెంకటాచలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని తెలిపారు. ఆయన వీడియోను ఫార్వర్డ్ చేసినందుకు నాపై ఏటుగా కేసు పెట్టారని, పోలీసు కేసులకు భయపడబోమని తేల్చి చెప్పారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. సోమిరెడ్డి అవినీతికి పాల్పడినా మాట్లాడకూడదా? సోమిరెడ్డిపై ఇతరులు చేసిన ఆరోపణలు ఫార్వర్డ్ చేయడం తప్ప అని నిలదీశారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు బెదిరించడం, అధికారంలో లేనప్పుడు బ్లాక్మెయిల్ చేయడం సోమిరెడ్డి నైజమన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. అయితే గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు, అంగన్వాడీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు డబ్బులు తీసుకున్నారని చెప్పారు. ఇప్పుడు ఉద్యోగుల బదిలీలకు కూడా డబ్బులు తీసుకున్నారన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఏపీ జెన్కోకు చెందిన విద్యుత్ ప్లాంట్ బూడిదకు అయితే సంబంధించిన బల్కర్ల నుంచి మామూలు తీసుకుంటారని ఫైర్ అయ్యారు కాకాని గోవర్ధన్ రెడ్డి. చూసారు ఫ్రెండ్స్, ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటలో నాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.